మొంతా తుఫాన్ తెలంగాణలోనూ బీభత్సం సృష్టించింది. అన్నదాతల ఆరుగాలం కష్టాన్ని తుడిచిపెట్టేసింది. పొలాలు చెరువులను తలపించేలా ముంచెత్తింది. ఆరబెట్టిన ధాన్యాన్ని తడిసి ముద్ద చేసింది. అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన రైతాంగం ఆదుకోవాలని ఘోషిస్తోంది. మోందా తుఫాను తెలంగాణ రైతాంగానికి కడగండ్లే మిగిల్చింది. భారీ వర్షాలతో దాదాపు 2,20,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని అంచనా. పలు ప్రాంతాల్లో పంట పొలాలు చిన్నపాటి చెరువులను తలపించాయి. కళ్ల ముందే పంట నీటి మునిగిపోవడంతో తీవ్ర నిరాశలో మునిగిపోయారు రైతులు. పెట్టుబడి సొమ్మంతా నీళ్లపాలు కావడంతో కన్నీరు మున్నీరుగా విలిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 270 మండలాలు, 2,463 గ్రామాలు ఈ వర్షాలకు ప్రభావితమయ్యాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాను ప్రభావం చూపించింది. కామారెడ్డి నియోజకవర్గంలోని బిక్కనూరు, కామారెడ్డి, దోమగొండ మండలాల్లో వర్షం పడింది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్, రామారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట మండలాల్లో వరుణుడు విజృంభించాడు. కల్లాలలో రోడ్లపై ఆరబెట్టిన వరిధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. డ్రోన్ ద్వారా తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టే ప్రయత్నం చేశారు. వచ్చిందైతే ఒక్కసారి వచ్చేసింది వర్షం. కుప్ప చేసుకుని అనేది ఏం చేయలేదు. కుప్ప చేసింది లేకపోతే మామూలుగా అప్పటిదాకా ఎండ నుండే 3:30 దాకా కాలి 10 నిమిషాలలోనే కొట్టుకుపోయినాయి. చాలా ఉట్టుకుపోయినాయి. అక్కడ మొత్తమే తడిసిపోయినాయి. తీసి గడ్డ మీద పోసుకుంటున్నాం. 15-20 నిమిషాలు పడ్డది. మొత్తం అట్లా నానిపోయినాయి. వాస్తవానికి కుప్ప వేసే మూమెంట్లో ఒక్కటిసారి వచ్చేసింది. మళ్ళీ 45 రోజుల తర్వాత 2 రోజుల తర్వాత ఎండ కొట్టింది. ఎండబెట్టుకున్నాము. మళ్ళీ మొన్న క్రాప్ కట్ చేసి ఇది పెట్టేసరికి ఇదైతేనా మేము ఒకటే కోరుకున్నాం ప్రభుత్వానికి. 20 రోజులు మా ఊళ్ళో దాదాపు 80% కటింగ్ అయిపోయింది. 20% మిగిలింది కటింగ్ కోసేది. కానీ గవర్నమెంట్ పిఎస్సి ఇక్కడ ఒక సెంటర్ ఉన్నది, ఐడిసిఎంఎస్ ఒక సెంటర్ ఉన్నది, ఐకేపీ సెంటర్ ఉన్నది. మరి ఒకటే సెంటర్ చాలా అయింది. ఇక్కడ రైస్ మిల్లులకు ఏదో ఉందట మాకు తెలియదు. మేము ఏమంటున్నామంటే ఇప్పుడు తడిసింది, ప్రకృతి వైపులో మనం ఏం చేయలేము. గత 10 రోజుల నుంచి మేము కష్టపడ్డదంతా ఒక రోజులో ఒక గంటల నష్టపోయినాం. కాబట్టి ప్రభుత్వానికి మేము 2 చేతులతో ఒకటే ఇంటి ద్వారా కోరుకున్నాం ఏంటంటే మాకు ఈ తడి వడ్లని కానీ నల్ల అయినా కానీ మళ్ళీ పెట్టి రైస్ మిల్లుతో ఇబ్బంది పెట్టద్దు. మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే బాగా అసలు గ్యాప్ లేదు. కొట్టుకుపోయినాయి వరదకు మొత్తం 4-5 సంచులు అట్లు మొత్తం కొట్టుకుపోయి. ఎట్లా అంటే కుప్ప చేసి ఉండే నార్మల్ గానే ఉండే ఆరబోసినాం. సడన్ గా వచ్చేసింది. ఒక 5 minutes లో వస్తుంది కూడా తెలియదు. అంత స్పీడ్ గా వచ్చేసింది సడన్ గా. అంతే కొట్టుకుపోయింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, ఇళ్లందుకుంట, వీనవంక, కమలాపూర్ మండలాల్లో మోందా తుఫాను ఎఫెక్ట్తో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఇప్పటికే వరి పంట నేల కొరికింది. పత్తి ఏరే దశలో చేతికి రాకుండా పోయింది. ఇప్పుడు నిన్న మొన్నటింది ఆ మూత తుఫాను, ఊత తుఫాను. ఆ తుఫాను వల్ల మా ఇల్లంతకుంట మండల కేంద్రంలో కనీసం ఒక 100 ఎకరాల వరి మొత్తం నేలమట్టం అయింది. ఈ వర్షం ఇప్పుడు కోసే దశల ఇక ఆల్రెడీ వరి కోతలు మొదలు పెడదామనే దశలనే కథ నిన్న మొన్నటింది. బాగా గాడుపు దూరాలు వచ్చి ఇల్లంతకుంట మండల కేంద్రంలో ప్రతి గ్రామం, ఒక్క మా గ్రామం కాదు, ప్రతి గ్రామంలో 100 ఎకరాల వరి నేలమట్టమైంది. మళ్ళీ ఒకటి ఇప్పుడు పత్తులు కూడా ఏరే దశలో కూడా మళ్ళీ వర్షాలు కొట్టుట్లా మొత్తం పత్తి అంతా గొగ్గచ్చి తీత కూడా వస్తలేదు. ఇంత పత్తి అన్న వేయింది, పొలాలన్నా ఇంతో అంతో బతుకుతామని అనుకుంటే ఈ తుఫాను వల్ల ఇంత కూడా మేము నష్టపోయినాం. ఖమ్మం జిల్లాలోనూ వర్ష బీభత్సానికి పొలాలు ధ్వంసమయ్యాయి. పాలేరు నియోజకవర్గం వ్యాప్తంగా వర్షానికి వరి పంట పూర్తిగా నేలమట్టమైంది. పత్తి, మిరప విపరీతంగా దెబ్బతిన్నాయి. వరి ఏపుగా పెరగడం వల్ల పూర్తిగా నేలమట్టమై చాప చుట్టుకున్నట్టుగా మారింది. వరి పొలాలు, సన్నగొట్లు మొత్తం కూడా ఎత్తు పెరగటం వల్ల ఈ మార్కెట్లో డిమాండ్ ఉంది. దానికి రైతులు కూడా ఎక్కువ ఆ పంట మీద దృష్టి పెట్టి ఏదైతే ఆ పంట ఎక్కువ వేశారో ఆ పంట మొత్తం కూడా దెబ్బతిన్నది. ఎత్తు పెరగటం వలన గాలిదుముల వలన మొత్తం కూడా పత్తి మన ఏదైతే ఉందో వరి పొలాలు దెబ్బతిన్నాయి. అదేవిధంగా పత్తి, మిర్చి కూడా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దెబ్బతిన్నది. హుజూర్ నగర్ లో పెద్ద ఎత్తున పంట పొలాలు దెబ్బతిన్నాయి. మేళ్ల చెరువు మండలంలో పలు గ్రామాలు పూర్తి స్థాయిలో పొలాలు నీట మునిగాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట తీరా చేతికొచ్చే సమయానికి నేలపాలు కావడంతో రైతుల ఆవేదన అంతా ఇంత కాదు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం వ్యాప్తంగా ఈదురుగాలులు, వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. వరి పంట నీటిపాలైంది. వానాకాలం వేసిన పంటలపై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలపై మోందా తుఫాను నీళ్లు చల్లింది. పత్తి, వరి, మొక్కజొన్న పంటలు లాభదాయకరంగా మారుతాయని భావించిన రైతులను భారీ వర్షాలు నిండా ముంచాయి.
వర్షాలతో పత్తి కాయలు రంగు మారుతూ ఉండడంతో గుండెలు బాదుకుంటున్నారు. ఎకరాకు 12 క్వింటాల దిగుబడి వస్తుందని అనుకుంటే 5 నుంచి 8 క్వింటాలకు మించి దిగుబడొచ్చే అవకాశాలు కనిపించడం లేదని రైతులు లబోదిబోమంటున్నారు. వర్షాలతో ఏరిన పత్తిని నిల్వ చేసుకోలేక ఓపెన్ మార్కెట్లో అమ్ముకుంటే తక్కువ ధరకు అడుగుతున్నారని వాపోతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పంట నష్టంపై అధికారులతో ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోలుపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంటల కొనుగోలుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. కొంతకాలం క్రితం వర్షాలకు తెలంగాణ రైతాంగం భారీగా నష్టపోయింది. ప్రాథమిక అంచనాల ప్రకారం 2,20,443 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. 1,43,304 మంది రైతులు పెట్టుబడులు, శ్రమ వృధా అయ్యాయి. వరి, పత్తి, సోయాబీన్, పప్పుధాన్యాలు, జొన్న, టమాటా, మిరప, ఉద్యాన పంటలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. మోందా తుఫాను ఎఫెక్టుతో రైతులకు తీవ్ర నష్టం జరగడంతో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. పంటకు నష్టపరిహారాన్ని చెల్లించాలని రైతులు కోరుతున్నారు. లేదంటే పూర్తిగా అప్పుల్లో కూరుకుపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మోందా తుఫాన్ ఏపీ, తెలంగాణ రైతులను నిండా ముంచింది. మరో 2 వారాల్లో చేతికి రావాల్సిన పంటలను నీటిపాలు చేసింది. వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పత్తి నష్టం అంచనాలకు అందడం లేదు. అరటి, బొప్పాయి చెట్లు నేలకొరిగాయి. ఉద్యాన పంటలు భారీగా నష్టాన్ని మిగిల్చాయి. పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. రేపో మాపో కోయాల్సిన పంట కళ్ల ముందే పనికి రాకుండా పోవడంతో రైతన్నకు దిక్కుతోచడం లేదు. ప్రభుత్వాలే ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.